మాటల్లో చెప్పలేను. సుబ్రహ్మణ్యం 2 రోజులు లీవ్ భలే ఎంజాయ్ చేసినట్టున్నావే. ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. అవును, నువ్వు ఎప్పుడు గీస్తావు? ఏదో మాట వరుస కన్నాను, నిజమా ఏంటి? మాట తప్పేవాళ్ళంటే మహా చెడ్డ చిరాకు. నాకు చాలా చిరాకు. అలాంటి వాడు క్షమించకూడదు సార్, నలుగురిలో పెట్టి కడిగేయాలి. అవును, ముఖ్యంగా నీలాంటి వాళ్ళని. నేనేం చేశాను సాయిరామ్? మీ ఆవిడికి రోగం, నీకు మహామాయి రోగం. పో, డిస్మిస్ చేశాను పో. సాయిరామ్, లీవ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారా? క్రికెట్ మ్యాచ్ చూడడానికా? క్రికెట్ మ్యాచా? నేను నిన్ను చూశాను, హాయిగా బీర్ తాగుతూ సిగరెట్ కాలుస్తూ డప్పు వాయిస్తూ. అప్పుడు నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను? ఎర్రగా డేంజర్ మార్క్ రంగు. అది మా తమ్ముడు సార్, అచ్చు నాలాగే ఉంటాడు. నోరు బై, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను. మిమ్మల్ని బురుడి కొట్టించి మీతో సెలవు సంపాదిస్తాను మాతో పందెం కట్టాడు సార్. అవును సార్. కడతాడు. పిల్లలు కలవండి, కొంచెం దయ చూపించండి సాయిరామ్. ఇంకెప్పుడు అబద్ధాలు ఆడవు కదా? ఆడండి సాయిరామ్. బాబాను వెటకారం చేయగలరా? సాయిరామ్. అయితే నీకు ఇంకో 2 రోజులు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను.